అసలు ఎస్ఓటిఆర్ అంటే ఏంటి? ఇది ఒక సమూహమా? సంస్థనా? లేక మనము వారానికి ఒకసారి చేసే ధ్యానాలా? ఎందుకని సిస్టర్‌హుడ్ ఆఫ్ ద రోజ్ ఈ సమయంలో ఇంత ఇంపార్టెంట్? ఈ పుస్తకంలో ఉన్న సంఘటనలు ఒక 1000 సంవత్సరాల క్రితం జరిగినవి. మరి అప్పటికి ఇప్పటికీ కూడా ఎస్ఓటిఆర్‌కి ఎందుకు ఇంత ప్రాముఖ్యత? ఎస్ఓటిఆర్‌కి కనెక్ట్ అయితే మన జీవిత గమ్యం ఎలా మారుతుంది? మనకి తెలియకుండానే మనము మన సోల్ డిజైన్ వైపుకి తీసుకువెళ్ళబడతామా? ఎందుకంటే ఇక్కడ ఫెమినైన్ ఎనర్జీ, దేవి యొక్క డివైన్ మదర్ యొక్క ఎనర్జీకి మనము ఒక ఛానల్ అయిపోతాము. ఒక కాలం అంటే ఒక స్తంభం అయిపోతాము. ఆ సీక్రెట్ ఎనర్జీని భూమి మీదకి తీసుకురావడానికి. అసలు ఎస్ఓటిఆర్ అంటూనే మనము వెంటనే సీక్రెట్ గాడెస్ ఎనర్జీ అని, డివైన్ ఫెమినైన్ ప్రిన్సిపల్ కి మనం కనెక్ట్ అయిపోవాలి. గాడెస్ ఎనర్జీని మనము యాంకర్ చేయాలని, గాడెస్ మిస్టరీస్ అన్నీ రివీల్ కావాలని, భూమి మీద మాస్కులైన్ అండ్ ఫెమినైన్ ఎనర్జీస్ బ్యాలెన్స్ చేయాలని మనకి అర్థమైపోవాలి. ఎస్ఓటిఆర్ చాలా అవసరమని, ఇప్పుడు భూమి మీద ఉన్న కఠినమైన ఎనర్జీస్ రూపపరివర్తన కావాలని, ఈ సమూహాల ద్వారా యాంకర్ అయ్యే ఎనర్జీస్ అని మన మనసులో, హృదయాల్లో నిండిపోవాలి. ఎస్ఓటిఆర్ అంటూనే మనకి బ్రదర్హుడ్ ఆఫ్ ద స్టార్, టెంప్లర్, క్రిస్టల్స్, కోడెడ్ మెసేజెస్, హ్యాండ్ జెస్చర్స్ ఇవన్నీ గుర్తుకు రావాలి.